రాజు అంటే మీరేనా? నేనే రాజు. మీకు జాబ్ వచ్చింది, పోస్ట్లో మీకు కాల్ లెటర్ తీసుకొచ్చాను. మనం ఏ జాబ్కి అప్లై చేయలేదే. సార్ డీరాజు అని ఉంది సార్. నా పేరు డీరాజు. మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది. మీ ఫ్రెండ్కి జాబ్ వస్తే నువ్వేమైనా గాడిదలు కాస్తున్నావురా? గాడిది కొడక. సరే ఆ లెటర్ సార్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఇచ్చిన ఒకటే, వాడికి ఇచ్చిన ఒకటే. ఇదిగో లెటర్. అయితే వెళ్ళి వాడి సిగ్గుండాలరా. అరే మామ, నీకు జాబ్ వచ్చిందని నన్ను మర్చిపోవు కదా. అదేం మాటరా? సరే కానీ నీకు శాలరీ పడగానే ఒకటి నువ్వే ఫోన్పే చేయరా. అలాగే లేరా. సరే బ్యాగ్ పట్టుకో. సినిమాలు వస్తా అన్నాడు, రాలేదేం? వాడా ఈ మధ్యన ఫుల్ బిజీ అయిపోయాడులేరా. ఏంట్రా బిజీ? ఈ మధ్యన ఒక ఆంటీ తగిలింది అడిగే. వాళ్ళ ఆయన ఏమందా? వాళ్ళ ఆయన ఒక పెద్ద ఎదవరా, ఫుల్ డ్రింకరా. అవునా? సరే ట్రైన్ ఎక్కడుందో చూడు. ఇచ్చాపురం రా, 2 hours లేట్లో ఉంది. 2 hours లేటా? చీకటైపు ఇంటికి వెళ్తావా? నీకు లేట్ అవుతుంది. సర్లే ఇంటికి వెళ్ళి పీకింది ఏం లేదు కానీ. సరే నీ ఇష్టం. తమ్ముడు, హైదరాబాద్ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది? 5 గంటలకు వస్తుంది అన్న. 2 గంటలు లేట్ ట్రైన్. పదరా తమ్ముడు, నడుచుకొని వెళ్ళిపోదు. ట్రైన్ ఎక్కడ కనబడితే అక్కడ ఎక్కిపోతుంది. రైలు నంబర్ 1701 సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 2 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చుతున్నది. దిగ్గానే కాల్ చేయరా. ఓకే బాయ్. హలో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఫోన్లో ఎవర్రా? మన శ్రీకాంత్ రా. ఎవరు? అదేరా మన శ్రీకాంత్. క్రికెట్ బ్యాటింగ్లో 5 లక్షలు పోయింది. ఇప్పుడు వాడు సూసైడ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్కి హాస్పిటల్లో మరొక 5 లక్షలు బొక్క పెట్టాడు. 5 లక్షలకి 5 లక్షలు సరిపోయిందిరా. అయినా మనం కూడా ఇలా ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదురా. ఏదో ఒకటి చెయ్యాలి. బ్యాంక్ కన్నం వేద్దాం అయితే. నేను ఇంత సీరియస్గా మాట్లాడితే కామెడీ చేస్తావేంట్రా? సరే నువ్వే చెప్పు, ఏదో ఒకటి ఆలోచించుంటావు కదా. ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా? ఏం బిజినెస్ రా? పౌల్ట్రీ పెడదామా? మన శ్రీకాకుళం కుర్రోడే 6 లక్షలు పెట్టుబడి పెట్టి సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నాడు. అది ఎవడో పౌల్ట్రీ పరిశ్రమ పెట్టి 20 లక్షల లాభం సంపాదించాడని మనం పెడితే మనకున్న దరిద్రానికి ఆ కోలికి ఏదో వైరస్ వచ్చి 6 లక్షలు బొక్క పడుతుందిరా. మనకు అవసరమా? సరేరా, నేను ఇంటికి వెళ్తాను. ఓకే బాయ్ రా.
అయిరా మామ, ఇక్కడ ఉన్నావా? నీకోసం ఊరంతా తిరిగానరా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇన్ని రోజులు కనిపించలేదు. ఇంటి దగ్గర దుబ్బులు పడలేక మా రామగడితో సీలింగ్ పనికి వెళ్ళిపోతున్నాను రా. కాంపిటేటివ్ రా. ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే కన్నా ఏదైనా పనికి వెళ్ళినంత ఉత్తమం లేదురా. మనసేం బాగలేదురా, ఏదైనా సినిమాకి తీసుకుని వెళ్ళరా. హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఎప్పుడు నీకు సినిమా 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 అయినా. సినిమా అంటే మామ ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఉండమనే ఉంటాను సినిమా హాల్లో. సరే వెళ్దాం రా. ఏ సినిమాకి వెళ్దాం? అన్నీ చూసిన సినిమా లేరా, ఏదో ఒక సినిమాకి తీసుకెళ్ళి. అన్నీ చూసుంటే సినిమాకి ఎందుకురా? చెప్పాను కదరా. సరేరా, మాట ఇచ్చాక తప్పుతుందా?